ఆ రోజుల్లో మీరు రెగ్యులర్గా సినిమాలు చేస్తున్నప్పటికీ రాము సినిమా చేశారు, శివ చేశారు కదా. ఆ శివ కింద ఐ మీన్ అతను ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్కి మిగిలిన వాళ్ళు చాలా తేడా ఉండింది అప్పుడు అది చిన్న షాకింగ్ ట్రీట్మెంట్ లాగానే ఉండేది. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే అప్పుడు రాము ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు కొత్త వాళ్ళు అంతే ఉన్నారు. రాము గారి దగ్గర దగ్గర కన్విక్షన్ అండి. నాకు ఇప్పటికీ చెప్తాను, రాము గారు శివ రోజు ఎలా ఉన్నారో వెన్ హీ వాజ్ నాన్ ఎంటిటీ, అంటే ప్రపంచానికి తెలియకుండా ఉన్నప్పుడు వారు ఎలా ఉన్నారో ఆ కన్విక్షన్ ఇప్పటికీ రాము గారు విత్ సచ్ ఎ లెజెండరీ డైరెక్టర్ అని అదే కన్విక్షన్ అని. మీకు కన్విక్షన్ ఉండడం వండర్ఫుల్. యువర్ కన్విక్స్ దిస్ ఇస్ ఇట్ అంటే దట్స్ ఫెంటాస్టిక్. బట్ అటు కాదు ఇటు కాదు, ఇది కరెక్టా అది కరెక్టా ఇది కరెక్టా అనేసరికి ప్రాబ్లమ్ వస్తుంది. దెన్ వీ డోంట్ నో వేర్ టు స్టాండ్. సార్ నాకు ఈ డైలాగ్ ఇలాగే చెప్పండి, ఎందుకంటే ఇలా చెప్తే దీనికి లింక్ ఇది సార్, దీనికి లింక్ అది సార్, దీనికి ఇది, సో ఇట్ ఇస్ కరెక్ట్. ఇది ఇక్కడ కనుక మీరు మారిస్తే ఇది ఇక్కడ దెబ్బతింటుంది అనేది తప్పే లేదు. బికాస్ ఎంటైర్ సినిమా యాజ్ ఎ డైరెక్టర్ మీకు తెలుసు, యాజ్ ఎ ఆర్టిస్ట్ నేను వచ్చారు నా పాత్ర ఆ సీన్ తాలూకి దీన్ని ఏం చేయాలా అని అంతవరకే ఉంటుంది. అండ్ ఎవ్రీ యాక్టర్ మనస్ఫూర్తిగా లోపల ఈ సీన్లో నేను స్కోర్ చేయాలి, నాకు మంచి పేరు రావాలని తప్పని పడతారు. అది తప్పు కాదు. బట్ యూర్ కన్విన్స్డ్ అండ్ సే ద కన్విక్షన్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్, పర్ఫెక్ట్. అది ఉండేది ఆయనతో, ఇక్కడ అది లేదు. ఇప్పుడు ఆయన కొత్త డైరెక్టర్ వచ్చి నాతో ఇది చెప్తారు, ఓకే సార్ ఇది చెప్పి నేనేదో ఇమీడియట్గా ఇది చెప్తాను, ఓ పని చేద్దాం సార్, నేను చెప్పింది చేసేసేయండి, మీరు చెప్పింది చేసేసేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ దీంట్లో చేసుకుంటే సడన్గా ఏమంటాడు అతను, సార్ ఈ పోర్షన్ ఇక్కడ ఈ పోర్షన్ ఇక్కడ, దెన్ వాట్ జెల్ అవుతుంది, ద టోనే మారిపోతుంటుంది. ప్రతిదానికి టేక్ ఆఫ్ అని ఉంటుంది, ఆ టేక్ ఆఫ్ దాంట్లో ఓలాగా ఉంటుంది, దీంట్లో ఓలాగా ఉంటుంది. సో మీరు టేక్ ఆఫ్ ఇలా చేసి ఎండింగ్ ఇలా చేసేసరికి డబ్బింగ్ చెప్పేటం నీరసం వచ్చి డబ్బింగ్ చెప్పాడేమో అని ఫీలింగ్ వస్తుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ దట్ ఐ ఫైండ్ అవుట్. అది తెలియని జరిగే కాలంతో పాటు మనం వెళ్ళిపోవాలంతే. ఇది వాళ్ళు నేర్చుకుంటున్నారండి, దే ఆర్ ఆల్సో రియలైజింగ్ సమ్ టైమ్స్. ఇది దెబ్బ తగిలితే రిలీజ్ అవుతారు, దెబ్బ తగిలి నేను ఒకటండి నేను గట్టిగా నమ్మేది, విచ్ ఈస్ ఎ పార్ట్ అండ్ ఇట్ ఈస్ వెరీ మచ్ కనెక్టెడ్ టు సినిమా. ఈ భూప్రపంచంలో ఎక్కడ ఎవరు పుట్టినా, అది మగబిడ్డ అయినా ఆడ, నవరసాలు లేకుండా ఉండవు, పాళ్ళు మారుతూ ఉంటాయి. సో ఈవెన్ ద స్మాలెస్ట్ మైన్యూటెస్ట్ ఉన్న వాళ్ళని కూడా టచ్ చేస్తే దట్ ఎమోషన్ ఇస్ సక్సెస్. వాడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టైటానిక్ ఉంది, టైటానిక్ అనేది మనం ఏం చూసాం, చదువుకున్నాం, ఒక పెద్ద లైనర్ షిప్ ఏదో వెళ్ళి ఐస్బర్గ్ కొట్టుకుని మునిగిపోయింది, ఇంతే, ఇది ఒరిజినల్. దీనికి ఆయన లవ్ స్టోరీ యాడ్ చేశాడు. సినిమా చూసిన వాళ్ళందరికీ ఆ షిప్ మునిగిపోతుందని కాదు, మునిగిపోయిన పర్వ వీళ్ళిద్దరు బతకాలని వచ్చింది. వై? బికాస్ లవ్ ఇస్ అ కామన్ థింగ్. అదేంటండి, నేను ఆ ఎమోషన్ టచ్ చేయండి సార్, చేస్తే చాలది. ఎప్పుడు నవ్వరండి, ఇలా బిగుసుగా కూర్చుంటారండి అని, అలాంటి వ్యక్తి అందించాలంటే గొప్ప పడినట్టేది. దానికి ప్రయత్నిద్దామండి, ఆ ఎమోషన్ టచ్ చేయడానికి ట్రై చేద్దాం మనం. అయితే దట్ ఈస్ సినిమా. ఇప్పుడు మళ్ళీ అంటాడు సార్ చిరంజీవి గారు ఏం కొట్టారండి, ఆయన నిజంగా కొట్టలేదు. దట్ పంచ్ దట్ ఈస్ గివింగ్ దట్ ఫీల్, మీకేం బా ఏం కొట్టారా, అది కావాలండి, దట్ ఈస్ ద ఎమోషన్ అని వింటూ ఉంటారు. కొంతసేపు అయ్యేసరికి సార్ అనేసరి అర్థమైపోతుంది, ఎక్కువ మాట్లాడండి నేను. నా జీవితం ఇంతే, అంత ఓపెన్ బుక్ జీవితం ఇంతే. నేను వారిని అడిగినప్పుడు ఫస్ట్ అది ఏముంది సార్, నేను అన్ని ఇంటర్వ్యూలో చెప్పలేదు, సార్ మీతో మాట్లాడాలి. హిట్ టీవీని సరి అమ్మా కొట్టి అడుగుతాను, టీవీలో మాట్లాడుకోవటం అంతే, అంతకంటే బయట మాట్లాడతాం కంటే ఇది ఒక గంట మా బయట మాట్లాడాం అనుకో, మళ్ళీ ఒక 5 నిమిషాలు కలిసినాక మీ షూటింగ్ మీకు పైన మాకు వెళ్తాం. అది కూడా ఉండట్లేదు సార్ ఇదివరకు. అంటే మేబీ మనం చెన్నైలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవిఎం, వాహిని, ప్రసాద్ ఇవన్నీ పక్క పక్కగా ఉన్నప్పుడు ఒకసారి అలాగే వెళ్ళేవాళ్ళం, పక్క షూటింగ్కి వెళ్ళేవాళ్ళం. పక్క షూటింగ్ కూడా ఎవరు వెళ్తారు, తప్పుగా ఫీల్ అవుతున్నారు వెళ్తానికి. అంతకుముందు మనం అందరం అక్కడ సుధాకర్ అంటే వెళ్ళిపోయారు, ఏం కదా నాగేశ్వరరావు ఉన్నారంటే వెళ్ళేవాళ్ళం. పని ఉందా పని లేదా, అవసరం ఉందా అవసరం లేదా, జస్ట్ కూడా హలో హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఏంటి అంటే కొంచెం కుశలంగా కూడా. ఇప్పుడు అసలు అది లేదు, ఇప్పుడు అదంతా వెళ్తే ఎందుకు వచ్చామని చూస్తున్నారు, అంతా కట్ అయిపోయింది అది. బట్ ఒక్కొక్కసారి నేను
పిల్లలతో అదే చెప్తుంటాను, నాన్న ఇప్పుడున్న ఏజ్, ఇప్పుడున్న ఎనర్జీస్ ఇవన్నీ పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. దెన్ దేర్ విల్ బీ ఎ టైమ్ వెన్ యూ విల్ బికమ్ సాలిటరీ. అయిపోతుంది అది. ఇదేంటంటే దీని సక్సెస్ ఫెయిల్యూర్స్తో పాటు ఇదంతా వచ్చేస్తుంది. సక్సెస్ ఫెయిల్యూర్స్ ఒకటి, నీ ఆలోచన విధం కూడా మారిపోతుంటుంది. ఆ ఆలోచన విధం మారిపోయేసరికి ఏంటంటే యూ విల్ స్టార్ట్ ఫిల్టరింగ్. ఒంటరివాడి పెద్ద అప్పుడు అనిపిస్తుంది ఎవరైనా నా పక్కన ఉంటే బాగుంటుంది, అప్పుడు ఉండరు. యూ లూస్. పనుందా పని లేదా పక్కన పెట్టేసి, there is something that you want to openly talk. You don't want to talk also. Just sit, have a cup of coffee. Yeah, right. Just have a cup of coffee. అందుకే మనల్ని అంటారు నలుగురితో బాగుండాలి అని. అది మిస్ అయిపోతున్నాం. ఇది ఇట్ ఈస్ నాట్ దట్ అంటే నేను ఇప్పుడు భరద్వాజ్ గారిని కలిశానంటే నాకు ఆయన సినిమా తీస్తాం. అది నువ్వు ఆ థాట్ ప్రాసెస్. లైఫ్లో ఎక్స్పెక్టేషన్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ సార్. అది వద్దు. నాకు తెలుసు ఆయన ఎలా ఉన్నారు, హౌ ఆర్ యూ. ఇప్పుడు ఇందాలు కూడా శైలజ మాట్లాడుతాం, అన్నా ఎలా ఉన్నావు అని. ఆ మాటలోనే చాలా ఆత్మీయత వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ యూ డెవలప్ అంటాను. మా అబ్బాయి నాకు ఎవ్వరూ కాదు, మా అబ్బాయే పెద్ద ఎగ్జాంపుల్ అంటాడు వాడు. వరుసగా నేను చేస్తున్నది ఇప్పుడు బిగ్ ఫిల్మ్ గేమ్ చేంజర్ ఒకటి, ఓజీ పవన్ గారిది. అసలు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయిపోవాల్సింది, బట్ ఆయన సో ఐ థింక్ సెప్టెంబర్ అక్టోబర్లో ఏదో ఈస్ గోయింగ్ టు వర్క్ అని చెప్పారు. దట్ ఈస్ ద థింగ్. తర్వాత వీళ్ళ సితారా వాళ్ళది మ్యాడ్ అని ఒక సినిమా వచ్చింది, సెకండ్ పార్ట్ చేస్తున్నా. దాంట్లో సునీల్ గారి కాంబినేషన్ చేస్తున్నా. అండ్ మా గురువ చాలా రోజుల తర్వాత సుబ్బయ్య గారు ఒక సినిమా చేస్తున్నారు, ముత్యాల సుబ్బయ్య గారు డూయింగ్ ఎ ఫిలిం. సో August 9th ఓపెనింగ్, కొత్త వాళ్ళతో అనుకుంటాను. సో దాంట్లో సడన్గా ఫోన్ చేశారు, సోదరా ఎక్కడున్నావు అని. నేను అని చెప్పేసి ఏం గురువా ఏంటి సంగతి సమాచారం, ఏదో నాకు ఇలా చేస్తున్నాను ఒక సినిమా, ఒక క్యారెక్టర్ చేయాలి, చేసి పెడతారు. పెద్ద ఇది ఊరికి పెద్ద క్యారెక్టర్. ఓకే గురు, ఊరికి పెద్ద క్యారెక్టర్ ఏం గురువా 10 సార్లు చెప్తున్నావు అంటే కురచాష్టలు ఏమి చేయకుండా ఉంటావేమో. సో ఈజ్ డూయింగ్ ఎ ఫిలిం. ఇది మన మిస్టర్ బచ్చన్ చేశాను, దాంట్లోని ఒక చిన్న పొలిటీషియన్ క్యారెక్టర్. జరుగుతున్నది ఏదో ఒకటి, సంథింగ్ ఈజ్ ఆన్ ది రోల్. గుడ్. సెట్టికెళ్ళి ఆ షూటింగ్ అనేసరికి దాని ఆ ఎనర్జీ లెవెల్సే వేరేగా ఉంటాయి. అవి చెట్లు కలిగానే వేరేగా ఉంటుంది. దట్ ఎనర్జీ లెవెల్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఎంజాయింగ్ ఉన్నాయి. ఇంకో 2-3 ఆన్ ది కార్డ్స్ ఉన్నాయి. అవి కూడా అయితే ఈయన హను గారు, మన సీతారామ, ఆయన ఒక ప్రభాస్ గారితో ఒక సినిమా చేస్తున్నారు. దాంట్లో ఒక క్యారెక్టర్ అడిగారు. దాని అన్నీ ఓకేనే, దానికి ఒకటి అంటే హీ వాంట్స్ మీ టు రిమూవ్ ద మూష్. సుబ్బయ్య గారి సినిమా ఉంది. నేను అంటే అదే చెప్పాను సార్, ఇంకో 2-3 కంటిన్యూటీలు ఉన్నాయి, అది ఫినిష్ చేసేస్తే మీరు గుండు కొట్టించుకోమన్నా ఐఎమ్ రెడీ అండి అన్నాను. సో ఆ షెడ్యూల్ వాళ్ళది అవుట్డోర్ షూటు, దాని గురించి చూస్తున్నారు. నా మిగతా కాంబినేషన్ కూడా చూసుకోవాలండి. ఇఫ్ ఇట్ వర్క్స్ అవుట్ విల్ డూ అని. లెట్స్ హోప్. జరిగింది. ఐఎమ్ హ్యాపీ, నో డౌట్ అబౌట్ ఇట్. యూఆర్ ఆల్వేస్ హ్యాపీ. పిలిచినప్పుడు కూడా దే ఆర్ ట్రైంగ్ టు గివ్ మీ సంథింగ్ డిఫరెంట్. ఇప్పుడు ఆర్టిస్ట్ దొరికినప్పుడు దే విల్ ట్రై టు డూ సంథింగ్ డిఫరెంట్. ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఊరికి డైలాగ్ చెప్పి వెళ్ళిపో అని ఎవరిని పెట్టుకో. మాలాంటి నాన్ యాక్టర్ని పెట్టుకుంటే సరే డైలాగ్ చెప్పిపోతే చాలా అనుకుంటారు. లేదు ఇప్పుడు ఈ యంగ్స్టర్స్లో కూడా మళ్ళీ ఆ మార్పు వస్తుంది. మనం నేను ఇది తప్పు అని అంటలేదు. ఒక సీజన్ ఏమైపోయిందంటే మన వాళ్ళు వద్దు బయట వాళ్ళు అనేసి, ఇప్పుడు స్లోగా అది మారుతుంది. మన డైలాగ్ మన వాళ్ళు చెప్తేనే బాగుంటుంది అని చెప్పేసి మెల్లిగా వస్తుంది యంగ్స్టర్స్ దీంట్లో. సో అది వచ్చిందంటే ఆటోమేటిక్లీ యూ హ్యావ్ అగైన్ గుడ్ రైటింగ్స్. ఇప్పుడు సగం మంది ఏంటంటేను ఇంత రాసుకున్నానే ఇది చెప్పగలుగుతాడా లేదా, ఇంకెవరు ఉన్నారు సెట్లో అని చెప్పేసి, బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రైటర్ డైరెక్టర్స్. వీళ్ళు దాన్ని ఏం చేసి ఇంత కుదించేస్తున్నారు అని అనుకున్న భావాన్ని ఇంత కుదించేసి ఆ ఒక్క లైన్ చెప్పిచ్చేస్తున్నారు. ఒక్కొక్కసారి చాలా బ్యూటిఫుల్గా క్యారీ అవుతుంది, ఒకసారి క్యారీ అవ్వటం. అక్కడ ఇది వస్తుంది. నౌ దే ఆర్ రియలైజింగ్ భూమి గుండ్రముగా ఉండను, ఇక్కడికే వస్తున్నాం వెళ్ళి ఫైన్.
రైట్ మా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. లవ్ మీటింగ్ యూ, టాకింగ్ టు యూ. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇవాళ మీ ప్రోగ్రాంలో నేను లాక్కుని వచ్చేసినందుకు నన్ను మన్నించండి. చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.